మీకున్న నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ని ఐటీగా మార్చి మీ శాలరీ 2x 3x ఇంక్రీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్లీజ్ వాచ్ ఎంటైర్ వీడియో. సో హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక క్యాండిడేట్కి అనేది ట్రైనింగ్ చేసి రియల్ టైం తనకి నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, నాన్ ఐటీ ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంది నాన్ ఐటీలో. ఆ క్యాండిడేట్ నాతో కోర్స్లో ఎన్రోల్ అయ్యే ముందు ఒకటే మాట చెప్పారు. అదేంటంటే, ఇది ఎక్స్పీరియన్స్ ఏదైతే నాకు ఉందో అది పెట్టేసి వెళ్ళొచ్చా, అంటే సర్వే అవ్వచ్చా, మేనేజ్ చేయొచ్చా, మా శాలరీ అనేది స్కిల్ ఇంక్రీజ్ అవుతుందా, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బీజీయూలో ఏదైనా ఇష్యూస్ వస్తాయా. సో బీజీయూలో ఏం ఇష్యూస్ రావని నేను చాలాసార్లు చాలా మెంబర్స్కి చెప్పాను, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కాంటాక్ట్ అవుతున్నారో. సో ఏంటంటే బేసిక్గా ఈ క్యాండిడేట్ ఎవరైతే నా దగ్గర ఎన్రోల్ అయ్యి కోర్స్ తీసుకున్నారో రియల్ టైం, నేను మళ్ళీ చెప్తున్నాను, రియల్ టైం కోర్స్ ఎవరైతే తీసుకున్నారో ఈ క్యాండిడేట్ ఫైనలీ ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యారు. అది కంపెనీ మళ్ళీ స్టార్టప్ మిడ్ సైజ్ కంపెనీ కాదు, ఇట్స్ ఎ ఎంఎన్సి కంపెనీ. ఎంఎన్సి కంపెనీ ఎవరైతే నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉందో ఒక 5 to 6 years, తను వచ్చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేసి బీజీవీ కూడా క్లియర్ చేశారు. అది నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్తో. ఆ క్యాండిడేట్ ఎలా చెప్పారంటే, తనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే వేరేది, నాన్ రిలవెంట్ టు బీఏ, సమ్ మార్కెటింగ్లో కానీ సమ్ ఆపరేషన్స్లో, అదే ఏదైతే ఉందో అది చెప్పకుండా అతను ఏం చెప్పారు అంటే, యాజ్ ఎ బీఏ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పారు. సో ఇక్కడ బీజీవీలో తనకి ఏం ఇష్యూస్ అవ్వలేదు, ఎందుకంటే బీజీవీలో నేను చెప్తున్నాను కదా, వాళ్ళు వెరిఫై చేసేది ఓన్లీ సో అండ్ సో క్యాండిడేట్ మీ కంపెనీలో వర్క్ చేశారా లేదా, అంతేగాని ఈ డెసిగ్నేషన్ మీద చేశారా, బీఏ కానీ డేటా అనలిస్ట్ కానీ, అలాగే ఈ ప్రాజెక్ట్ సో అండ్ సో ప్రాజెక్ట్ పైన చేశారా అని చెప్పి డీప్ డైవ్ చేయరు. అది ఏ కంపెనీస్ అయినా, దే విల్ ఓన్లీ చెక్ వెదర్ యు ఆర్ మెంబర్ ఆఫ్ ది కంపెనీ ఆర్ నాట్. ఓకే, సో ఇక్కడ చూడండి తన మెసేజెస్, తను నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, టుమారో ఇస్ మై ఆన్బోర్డింగ్, మై బీజీవీ హ్యాస్ బిన్ క్లియర్. సో ఇక్కడ చూడండి వాళ్ళు ఏం అడిగారంటే, దే ఆస్ సెవరల్ క్లారిఫికేషన్స్, ఈమెయిల్ ఫ్రమ్ ది ప్రీవియస్ ఆర్గనైజేషన్, శాలరీ పేమెంట్, ఫార్మ్ 16. మేబీ వాళ్ళు ఇవి అడుగుతారేమో, కానీ మీరు స్పెసిఫిక్గా ఆ డెసిగ్నేషన్ మీరు వర్క్ చేశారా లేదా అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అడగరు. ఏదైతే మీరు మెన్షన్ చేస్తున్నారో అదే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి నేను ఒక మెసేజ్ పెట్టాను. సో డిస్పైట్ యువర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ దే డిడ్ నాట్ ఫౌండ్ యూ రైట్ ఇన్ బీజీవీ, దే కన్సిడర్డ్ యూ యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ బీఏ, కరెక్ట్. సో అతను ఏం చెప్పాడు, ఎస్. సో నాకు తెలుసు బేసిక్గా ఈ ప్రాసెస్ వర్క్ అవుతుందని చెప్పేసి, ఎందుకంటే మార్కెట్లో బిజినెస్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఐఎమ్ షూర్ దాట్ వాళ్ళ జర్నీ ఫ్రెషర్గా ఫ్రెషర్ నుండి స్టార్ట్ చేసే బిజినెస్ అనలిస్ట్ 90% ఎవరు ఉండరు, ఓన్లీ 10% మాత్రమే ఉంటారు. రిమైనింగ్ 90% అంటే ఎలా ఉంటారంటే, ఎవరైతే ఇంటర్నల్గా ఒక ప్రాసెస్ నుండి ఇంకో ప్రాసెస్కి జంప్ అవ్వడం, ఇది ఒక సినారియో. ఇంకో సినారియో వచ్చేసి మోస్ట్లీ ఎలా ఉంటుందంటే, నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక 4 years 3 years. ఓకే, అదే ఎక్స్పీరియన్స్ పెట్టేసి బీఏగా వెళ్తారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్లో ఒక క్యాండిడేట్ ఉన్నారు కదా, ఈ ఎగ్జాంపుల్, ఈ క్యాండిడేట్ ఇతనికి ఒక 5 6 years ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఏ మార్కెటింగ్ ఏజెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్ లీడ్. సో అదే ఎక్స్పీరియన్స్ పెట్టేసి బీఏగా వెళ్ళారు. తన ప్యాకేజ్ వచ్చేసి ఇప్పుడు 14 LPA. ఓకే, ఆ కంపెనీ ఆఫర్ చేసేది 14 LPA అనేది ఈ క్యాండిడేట్కి ఆఫర్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, మీరు ఇలా వెళ్ళాలి అంటే యూ నీడ్ టు టేక్ ది రియల్ టైమ్ ట్రైనింగ్. బికాస్ ఈ క్యాండిడేట్కి 5 to 6 years ఎక్స్పీరియన్స్ పెడితే ఆ లెవెల్ ఆఫ్ డీప్ క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో. అది ఎలా ఆన్సర్ చేశారు అంటే, అతనికి ఆబ్వియస్లీ కొద్దిగా నాలెడ్జ్ ఉంది అండ్ మా సెషన్స్ నుండి రియల్ టైం ప్రొవైడ్ చేయడం వలన ఇది చాలా హెల్ప్ఫుల్ అయింది. సో నా సజెషన్ ఏంటంటే, మీరు మా దగ్గర జాయిన్ అయినా అవ్వకపోయినా ఐఎమ్ సజెస్టింగ్ ఫర్ ఎవ్రీ వన్, మీరు ఎక్స్పీరియన్స్తో వెళ్తున్నారు అనుకుంటే యూ నీడ్ టు టేక్ రియల్ టైం ట్రైనింగ్. సో రియల్ టైం ట్రైనింగ్ అంటే మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాము, మీరు మా వీడియోస్ చూడొచ్చు. చాలా డెప్త్ నాలెడ్జ్, ఎంటైర్ డొమైన్, బీజీవీ గైడెన్స్, ఓకే, అండ్ జాబ్ అసిస్టెన్స్, సివి ప్రిపరేషన్, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. మీకు ఎవరైతే నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండి శాలరీ ఇంక్రీజ్ చేయడం కానీ, అలాగే
మీ ఎక్స్పీరియన్స్ ఐటీకి మూవ్ అవ్వడం కానీ ఇలాంటి ఏమన్నా desires ఉంటే you better choose business analyst. So we are starting new batch on business analyst very soon. Please contact the mentioned number. Thank you. Have a great day.